జిఆర్జీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు ప్రస్తుతం మనం మర్రిపల్లిగూడెం రాజు అనే జవాన్ వాళ్ళ భార్య పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ సర్పంచ్గా శ్రీమతి కాసూరి మమత గారు. నిజంగా ఒక జవాన్ భార్య పోటీ చేయడం అనేది ఇది అభినందించదగ్గ విషయం. సో వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. చూడండి ఒకసారి వాళ్ళ ఇల్లు. అంటే వీళ్ళు పోటీ చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందు ఒక రోడ్డు వర్షానికి మొత్తం నిండిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సీసీ రోడ్లు వేస్తా అని కూడా చెప్పి వేయనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరిని మనం అడగడం ఏంది, మనం చదువుకున్నాం, మనం కూడా సర్పంచ్ గా పోటీ చేసి గెలిస్తే అతను జవాన్ గా సేవ చేస్తా ఉన్నాడు ప్రజలకి, నేను కూడా ఊరికి సేవ చేస్తా అనే లక్ష్యంతో తను ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేయబోతా ఉన్నారని తెలిసింది. సో వారిని ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పాపం చూడండి, ఇల్లు కూడా చాలా చిన్నగానే ఉంది. నిజంగా చూస్తే పూర్ ఫ్యామిలీగానే కనబడతా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో వారి ఇంటికి వచ్చాం చూడండి ఒకసారి. నిజంగా చిన్న పేదరికంలో ఉన్నట్టే కనిపిస్తా ఉంది ఇల్లు చూస్తే కూడా. అమ్మా నమస్తే. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు కాసూరి మమత. మీరు సర్పంచ్ గా పోటీ చేస్తా ఉన్నారు? అవును, చేస్తా ఉన్నాను సార్. ఎంతమంది ఉంటారమ్మా ఓటర్లు ఇక్కడ? 3600 దాకా ఉంటుంది. సో మరి ప్రచారం ఎట్లా చేస్తా ఉన్నారు మీరు? ప్రచారం బాగా జరుగుతా ఉందా? బాగా జరుగుతుంది సార్. చెప్పండి, మీ మేనిఫెస్టో, ఇది మేనిఫెస్టో పెట్టారు మీరు. మీ మేనిఫెస్టో అంటే మీరు ప్రజలలో మేనిఫెస్టో ఏం పెట్టి అంటే ఓట్లు ఎలా అడుగుతా ఉన్నారు, మీరు చేసేటువంటి పనులు ఏమని రాశారు దాంట్లో? స్వర్గరథం ఏర్పాటు చేస్తాం, గ్రామ దేవతలు పునఃప్రతిష్టాపన, వినియోగంలోకి గ్రంథాలయం, వారసంత అంగడి, ప్రతి వీధికి పూర్తి స్థాయిలో లైటింగు, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, ప్రతి ఇంటికి అకౌంటు, 2 లక్షల రూపాయల ఇన్సూరెన్సు, ప్రతి వీధిలో చెత్త కుండీల ఏర్పాటు, గ్రామ పంచాయతీ సిబ్బందితో ఒకరికి బాధ్యత, చెరువుల హద్దుల ఏర్పాటు, ఉపాధి హామీ పథకం, ఎస్ఆర్ఎస్పి కెనాల్ చెరువు కట్టలు, వ్యవసాయ బావుల వద్దకు వెళ్లే దారుల వెంట ఉపాధి హామీ పథకం ద్వారా స్వచ్ఛత కార్యక్రమం నిర్వహిస్తాం. వీధి కుక్కలు కోతుల బెడద లేకుండా చేస్తాం. సమ్మక్క సారక్క జాతర ఉత్సవాల్లో కమిటీదే పూర్తి అజమాయిషి. అర్హులకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ల మొదటి ప్రాధాన్యత. తప్పకుండా గ్రామ సభని తీర్మాన ప్రతుల ఏర్పాటు, సభకు ముందుగానే కరపత్రాల ద్వారా ప్రతి గడపకు పంపిణీ. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు, పార్టీలకు అతీతంగా అందజేస్తాం. గ్రామ పంచాయతీ ఆదాయ వ్యయ వివరాలను ప్రతి గ్రామ సభలో ప్రవేశపెడతాం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం, పాఠశాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత. పల్లె దవాఖానా అప్గ్రేడ్ కోసం మరియు నిరంతరం వైద్య సదుపాయాల కోసం కృషి చేస్తాం. చెప్పండి, మరి ఎట్లా ఉంది? మీరు ప్రచారం చేస్తా ఉంటే జనాలు ఏమంటా ఉన్నారు? జనాలు అంటున్నారు, అందరూ వీధికి ఎక్కడ చూసినా కూడా అసలు మా వీధిలో మాత్రం నేను సర్పంచ్ గా నిలబడడానికి కారణం ఒకటే, ఏంటంటే మా వీధిలో వర్షాలు వస్తే మాత్రం మా గడప దాకా నీళ్ళు వస్తాయి. వారికి చెప్పాము, మేము చెప్పి మాకు సీసీ రోడ్ ఏమనంటే వేశారు. ఏంటి ఉసుక వేసి మురం వేసి మళ్ళీ మీరు మాకు ఓట్లు వేయలేదు అనేసి మొత్తం తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అంటే పూర్తి కొంచెం మొదలు పెట్టి మళ్ళీ తీసేశారు. ఓట్లు వేయలేదని చెప్పి మళ్ళీ అవి తీసుకొని వెళ్ళారు. వర్షాలు వస్తే మాత్రం ఇక్కడ దాకా వస్తుంది మాకు బురద. ఒక డ్రైనేజీ లేదు, లైట్స్ లేవు మా వీధిలో. ఊకే వాళ్ళ దగ్గరికి పోయి ఏంటి అడగడం, మనమే నిలబడితే అయిపోయింది. ఎదిరించగలిగే శక్తి నా దగ్గర ఉంది కాబట్టి నేను కంపల్సరీ నిలబడదామని చెప్పి నేను నిలబడినా. ఎందుకంటే ఇక్కడ మాకు ఎండాకాలంలో కూడా వాటర్ రాలేదు. వాటర్ రాకుంటే మేము వెళ్ళి మాకు వాటర్ వస్తలేవు అని చెప్పి మేము అడిగినాం. అడిగితే ఏమన్నారు వాళ్ళు, మీరు కొనుక్కోపోండి వాటర్ అనేసి అన్నారు. ఇప్పుడు మేమే ఇంతగానం సమస్యల పాలైతే మరి ఇంకా వేరే చాలా మంది ఉన్నారు మాలాంటి వాళ్ళు, ఇంకా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి మరి అని చెప్పి నిలబడదామని నేను సేవ కోసం మా సార్ చేస్తున్నారు. ఇక్కడ ప్రజాసేవ కోసం నేను చేస్తామని బరిలోకి దిగాము. జనసేన పార్టీ కార్యకర్తల సహకారంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. గెలుస్తారా మరి? గెలిచే అవకాశం ఉందా? అటు మేము ప్రచారానికి వెళ్తే మాత్రం అందరు అంటున్నారు, సార్ మీరు మాకు దేవుళ్ళలాగా వచ్చినారు, మీరు వాళ్ళని ఎదిరించే శక్తి ఎవరికి లేదు, అందరు భయపడుతున్నారు, మీరు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్పి అందరు మాత్రం ప్రోత్సహిస్తున్నారు. అభిమానం కొద్దే వేయండి, నేను ₹1 కూడా మీకు ఓటుకు డబ్బులు ఇవ్వనని చెప్పి నేను అందరికి చెప్పుకొని వస్తున్నాను సార్. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తారా ప్రచారానికి? గెలిచినాక వస్తారు సార్, తెలియాలి కదా. ఇప్పుడు పార్టీ నుంచి నిలబడడం అనేది ప్రస్తుతం మీరు ఉన్నారు, మరి తెలంగాణలో జనసేన పార్టీ కూడా ఆవిర్భవించబోతా ఉందా? కంపల్సరీ. ఒకవేళ అది మీ గెలుపుతోనే స్టార్ట్ నా గెలుపుతోనే స్టార్ట్ అవుతుంది సార్. నన్ను అభిమానించి అందరూ, నేను నా భర్త అక్కడ దేశ సేవ కోసం చేస్తే నేను ప్రజా సేవ కోసమే చేద్దామని చెప్పి నేను
సర్పంచ్ బరిలోకి వచ్చాను. నన్ను అందరు ఎన్నుకుంటే మాత్రం నేను అన్ని గల్లీకి పోయినా కూడా ఒక సీసీ రోడ్ లేదు, డ్రైనేజీ లేదు, లైట్స్ లేవు. ప్రచారానికి వెళ్తే నైట్ మొత్తం చీకట్లోనే వెళ్ళినాం మేము లైట్స్ పెట్టుకొని. కానీ అన్ని ఎక్కడ చూసినా సేమ్ మా వీధులకు ఈ మందుకు అసలే బానిస అవ్వద్దు. అవి పై కనుక నేను ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఇంటికి కూడా నన్ను గెలిపించి నా ఇంటికి వచ్చి మీరు నిలదీసే అంత అధికారం కూడా మీకు ఉంటుంది అని నేను వినిపిస్తున్నాను. మరిపెల్లిగూడెం గ్రామ ప్రజలకు ఒకటే నా మనవి, దయచేసి నన్ను కత్తెర గుర్తుకే మన ఓటు వేసి నన్ను హై మెజారిటీతో గెలిపించండి. నా గెలిపే మీ గెలుపు.